Welcome to the JavaScript training videos. In this video lo comparison operators ఏమేమి ఉన్నాయి. Comparison operators double equals to, triple equals to, not equals to, not double equals to, less than, greater than or equals to, less than or equals to. So first double equals to operator గురించి చూద్దాం. ఇక్కడ x equals to 22, y value equals to 22 ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ సేమా కాదా? x డబుల్ ఈక్వల్స్ టు y అయితే సేమ్ అని రావాలి, లేకపోతే నో అని రావాలి. ఓకే, ఇఫ్ డబుల్ ఈక్వల్స్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అల్స్ ఈ స్టేట్మెంట్. సో x 22 ఈజ్ డబుల్ ఈక్వల్స్ టు y, రెండు వాల్యూస్ సేమా, సో అందుకని మనకి సేమ్ అని ప్రింట్ అవుతుంది. అదే x వాల్యూ 33 ఇచ్చా, 332 ఇచ్చా, అప్పుడు నో. అలాగే ఇక్కడ x వాల్యూ 22 ఇందులో ఇచ్చా, డబుల్ కోర్స్లో ఇచ్చా, అప్పుడు x వాల్యూ ఎంత ఉంది? 22 స్ట్రింగ్ ఉంది, కానీ y వాల్యూ 22 నెంబర్ ఉంది. x డబుల్ ఈక్వల్స్ టు y ఏమొస్తుంది? 2నే వస్తుంది, ఎందుకంటే అందులో ఉండే వాల్యూస్ సేమ్గానే ఉన్నాయి కాబట్టి. అప్పుడు 22 y అని ఇచ్చి, ఇక్కడ 22 ర్యామ్ అని ఇచ్చా, అప్పుడు సో ఇందులో ఉండే వాల్యూస్ సేమ్ ఉన్నాయా? లేవు, నో. సో ఇది డబుల్ ఈక్వల్స్ టు ఆపరేటర్ యొక్క యూజ్, ఓన్లీ వాల్యూస్ని కంపేర్ చేస్తూ ఉంటుంది. అది అలాగే నాట్ ఈక్వల్స్ టు ఉంటుంది. ఎక్స్ వాల్యూ వై వాల్యూకి సమానంగా లేకపోతే, ఇప్పుడు 22 ర్యాము, లేకపోతే ఇక్కడ 44 ఇస్తున్నాను. సో ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయా? లేవు. సో నాట్ ఈక్వల్స్ టు అంటే ఈ కండిషన్ ఏమవుతుంది? ట్రూ అవుతుంది, కాబట్టి సేమ్ అని ప్రింట్ అవుతుంది మనకి, సేమ్. అలాగే త్రిబుల్ ఈక్వల్స్ టు ఆపరేటర్ ఉంటుంది. త్రిబుల్ ఈక్వల్స్ టు ఆపరేటర్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే, ఇందులో ఉండే వాల్యూస్ని కంపేర్ చేస్తుంది, డేటా టైప్ని కూడా కంపేర్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఎక్స్ వాల్యూ ఈక్వల్స్ టు 22, వై వాల్యూ ఈక్వల్స్ టు 22 అని ఇచ్చాను. సేమ్, ఎక్స్లో ఉండే డేటా టైప్ నెంబరు, వైలో ఉండే డేటా టైప్ నెంబరు, కాబట్టి సేమ్ అని ప్రింట్ అయింది. నేను ఎక్స్ ఈక్వల్స్ టు డబుల్ కోర్స్లో 22 అని ఇచ్చాను. సో ఇప్పుడు ఎక్స్లో ఏముంది? స్ట్రింగ్ ఉంది, కాకపోతే వాల్యూ 22, వైలో నెంబర్ ఉంది. ఇప్పుడు మనకి ఏమో రిటర్న్ చేస్తుంది? నో అని రిటర్న్ చేస్తుంది. ఎందుకు? ఈ రెండు వాల్యూస్ సేమ్ ఉన్నాయి కానీ డేటా టైప్ డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి మనకి నో అని రిటర్న్ చేస్తుంది. అలాగే నాట్ డబుల్ ఈక్వల్స్ టు ఆపరేటర్ ఉంటుంది. సో ఇప్పుడు సేమ్ అని ప్రింట్ చేస్తుంది. తర్వాత వచ్చేసి లెస్ దాన్, గ్రేటర్ దాన్. లెస్ దాన్ ఆపరేటర్ ఉంది కదా, లెస్ దాన్ ఆపరేటర్ ఎందుకు? ఎక్స్ వాల్యూ 22, వై వాల్యూ 22 ఉన్నాయి. ఇప్పుడు ఎక్స్ 22 కన్నా తక్కువగా ఉందా? లేదు కదా, అందుకని చెప్పి మనకి నో అని ప్రింట్ అవుతుంది. అలాగే గ్రేటర్ దాన్, మనకి గ్రేటర్ దాన్ కూడా నో అని ప్రింట్ అవుతుంది. లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 22 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 22, లెస్ దాన్ కానీ గ్రేటర్ ఈక్వల్స్ టు కానీ ఉండొచ్చు. ఇప్పుడు మనకి సేమ్. అలాగే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు కూడా. సో సేమ్. ఇవన్నీ కూడా కంపారిజన్ ఆపరేటర్స్. మనకి ఇప్పుడు డిఫరెన్స్ ఈక్వల్స్ టు, ఫైనల్గా ఏంటంటే డిఫరెన్సెస్ బిట్వీన్ డబుల్ ఈక్వల్స్ టు, త్రిబుల్ ఈక్వల్స్ టు అండ్ ఈక్వల్స్ టు. సో ఇక్కడ ఈక్వల్స్ టు అనేది ఒక ఆపరేటర్. ఎక్స్ ఈక్వల్స్ టు వై అంటే మీనింగ్ ఏంటి? వై వాల్యూ వచ్చి ఎక్స్లో సేవ్ అవుతుంది. ఎక్స్ డబుల్ ఈక్వల్స్ టు వై అంటే ఎక్స్లో ఉండే వాల్యూని వైలో ఉండే వాల్యూని కంపేర్ చేస్తుంది. ఎక్స్ త్రిబుల్ ఈక్వల్స్ టు వై అంటే ఎక్స్లో ఉండే వాల్యూని వైలో ఉండే వాల్యూని, అంతేకాకుండా ఎక్స్లో ఉండే డేటా టైప్ని వైలో ఉండే డేటా టైప్ని కూడా కంపేర్ చేసుకుని మనకి వాల్యూస్ని ఇస్తుంది. ట్రూ ఆర్ ఫాల్స్ అనేది రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఎక్స్ డబుల్ ఈక్వల్స్ టు వై, ఇక్కడ జెడ్ ఈక్వల్స్ టు x
డబుల్ ఈక్వల్స్ టు వై అని అంటున్నా. ఇప్పుడు జెడ్లోకి ట్రూ వస్తుందా ఫాల్స్ వస్తుందా? ట్రూ. ఓకే, సో ఇది బూలియన్ ఆపరేటర్ కదా. బూలియన్ ఆపరేటర్ ఈ రెండు వాల్యూస్ సేమ్ ఉన్నాయి కాబట్టి, అదే ఇక్కడ ఎక్స్ వాల్యూ 33 అని ఇచ్చాను. ఇప్పుడు జెడ్లోకి వచ్చి ఏం సేవ్ అవుతుంది? ఫాల్స్ అనేది సేవ్ అవుతుంది. False. Thanks for listening.